రాజధాని రైతులకు అండగా చేపట్టిన ఏఆర్ఎస్ పార్టీ నిరసన దీక్ష 314 రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ, రాజధాని రైతులకు ఎకరాకు ₹1,00,00,000 ఇవ్వాలని, ప్రజలకు 1,250 గజాలు భూమి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. రైతు కూలీలకు ప్రతి నెల ₹10,000 ఆర్థిక సహాయం చేయాలి. రెండవ పూలింగ్ వాళ్ల నష్టపోయిన రియల్ ప్రమోటర్స్కు తగిన నష్టపరిహారం ఇవ్వాలి. టీడీపీ పార్టీ అంతమవడానికి రీసర్వే కారణం అన్నారు. ఏఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ మంచి జరుగుతుందని అన్నారు. రాజధాని రైతులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మీడియా మిత్రులకి, కూటమి ప్రభుత్వానికి, ప్రతిపక్ష పార్టీలందరికీ కూడా నమస్కారాలు. అయితే ఈరోజు ఈ యొక్క ఏఆర్ఎస్ పార్టీ రైతుల కోసం, రైతు కూలీల కోసం ఈ జేకేఆర్ 314 రోజుల నుంచి పోరాటం చేయడం జరుగుతూ ఉంది. విలేజ్ సెకండ్ పూలింగ్ మీద ఎకరం 5 కోట్ల నుంచి 10 కోట్లైన భూములన్నీ కూడా పూర్తిగా అడిగేవాళ్ళు లేకుండా అయిపోయే విధంగా చేశారు. ప్రతిసారి ఫస్ట్ చేసిన ఫస్ట్ పూలింగ్ అని, రెండోసారి చేసినప్పుడు రెండోసారి పూలింగ్ అని, మరి జగన్ గారు చేసినప్పుడు ఆయన 3 రాజధానులని, ఈ విధంగా ప్రతిసారి కూడా ఇక్కడ అన్యాయం చేస్తున్నారని చెప్పి మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. దీని మీద మీడియా మిత్రుల ద్వారాగా మన స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్కి కానీ తీసుకెళ్ళి ఇక్కడ రాజధాని డెవలప్ అయితే వీళ్ళు పెట్టేది రూపాయి అయితే ₹100 ఆదాయం వస్తుంది. అంటే ఇక్కడ లక్ష కోట్లు రైతు భూములే రాజధాని పెట్టుకోవాలి. వాస్తవంగా ఇక్కడ భూములు తీసుకున్నారు, ఏఎస్ఆర్ కంపెనీ పెట్టుకున్నారు, పెట్రోల్ పెట్టుకున్నారు. అయితే ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ఒక 10 కిలోమీటర్లు ఇంతకుముందు భూములు తీసుకొని అమ్ముకున్నారు తప్పితే ఇక్కడ ప్రత్యేకంగా డబ్బులు పెట్టేది ఏమీ లేదు. వాళ్ళు ప్రభుత్వం వచ్చిన భూములు అమ్ముకొని పెట్టుబడి మాత్రమే పెడుతున్నారు. వాటిలో కూడా మొత్తం కూడా పెట్టుబడి పెడతారు. కొంత వాళ్ళు వాడేసుకుంటున్నారు, కొంత వేరే సార్లు పెట్టుబడి పెట్టుకొని ఈడ కొంత మాత్రమే పెట్టుబడి పెడతా ఉన్నారు ప్రతిసారి కూడా. అయితే చిన్న కాకాని దగ్గర నుంచి హరిశ్చంద్రపురం అంటే వైకుంఠపురం దాకా ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక్క 13 కిలోమీటర్లు ఇన్నర్ రింగ్ రోడ్డు ఇవ్వమండి. ఆ పక్కన కనీసం 100 కోట్లు అండి. అక్కడోళ్ళు చీటు 20 కోట్లు కొండ, ఇంకో సాటికి వెళ్ళి 10 కోట్లు కొండ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా దాదాపు మొత్తం కూడా మన రాష్ట్రంలో మినిమం 5 కోట్లు తక్కువ ఎక్కడ ఉన్నది ఎక్కడ. అంటే రాష్ట్రం అంతా డెవలప్ అయితే రాష్ట్రం అంతా రైతులు బాగుపడతారు. రైతు బాగుపడితే అందరూ బాగున్నట్టే. రైతు కూలీలు కానీ, ప్రజలు కానీ అందరూ బాగుంది. సంవత్సరానికి 50,000 కోట్లు రెవెన్యూ ఆదాయం వచ్చింది. ఏదైనా కానీ రాజధాని డెవలప్ అయితే సంవత్సరానికి 1,00,000 కోట్లు ఆదాయం వస్తుంది. గతంలో కూడా సీఎం గారు చెప్పారు, ఒక రియల్ ఎస్టేట్ ఆగిపోతే సంవత్సరానికి 30 రకాల ఆదాయ వనరులు కోల్పోతున్నాం. మరి ఇప్పుడు ఆయన చేస్తున్నా కూడా అదే మళ్ళీ సెకండ్ పూలింగ్ కాదు. ఆయన 3 రాజధానులు ఈ సెకండ్ పూలింగ్ అన్నాడు, అంతే తేడా. ఎందుకంటే ఒక్క 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ ఇస్తేనే రణరంగం సృష్టించినట్టు ఉన్నామన్నమాట. మామూలుగా కాదు. రైతులందరూ అర్థం చేసుకొని కూడా భూములు వేయకుండా ఆగారు, సంతోషంగానే ఉంది. అయితే రాజధాని డెవలప్ అవ్వడానికి భూసేకరణ, భూసేకరణ 2 ప్యాకేజీలు అడుగుతున్నామా. 2 ప్యాకేజీ ఇస్తే పొలం వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంకొక ఆయన అంటాడు, ఇది కమ్మ రాజధాని కదా, చంద్రబాబు నాయుడు దూరదృష్టితోటి సిఆర్డీఏ పెట్టాడు. అంటే సి అంటే సోదరులు, ఆర్ అంటే రెడ్లు, డి అంటే డెవలప్. అంటే ఓన్లీ సోదరులు, రెడ్లు మాత్రమే డెవలప్మెంట్ కావడానికి సిఆర్డీఏ పెట్టుకున్నారు. ఇది వాస్తవం కాదా? జగన్ గారికి తెలీదా? అందరికీ తెలిసింది. కానీ వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏ నాయకుడైనా సరే ఇది ప్రశ్నిస్తున్నారా? ప్రతిసారి వాడు కొనుక్కోవటం, తక్కువలో రేట్లు పెంచి అమ్మేస్తాం. తీరా రైతులు అమ్ముకోకపోతే రేట్లు ఉండవు. రైతుల దగ్గర కొనొద్దు అంటాడు. నారాయణ గారు చెప్తాడు, రైతుల దగ్గర కొనొద్దు, మంచి భూములు కాదంటాడు. అంటే వీళ్ళు తీసుకొని అమ్ముకుంటే మంచి భూములు వాళ్ళ దగ్గర మాత్రమే కొనాలి. ఎంత దారుణం అండి! అసలు ఎందుకు చేస్తున్నారో కూడా, పరిపాలన చేస్తున్నారా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారా అర్థం కాదు. సరే ఎవరో ఒకరు అడగాలి కాబట్టి దయచేసి అడుగుతున్నారు. ఏమైనా చేసి దౌర్జన్యాలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, చేసుకోనండి. ఎంతవరకు చేస్తారు అంతవరకు చేసుకోనండి. ఒకప్పుడు కేసీఆర్ గారు కూడా అలాగే చేశారు.
ఇంకా ఏరియా చేసిన అధికారులు రాలేదా? ఇవన్నీ సహజమే, మనం ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. ఇలా విజయ్ గారు కూడా అట్లాగే ఆయన స్వయం కృషితో స్వశక్తితో వచ్చాడు. ఎన్నో రకాలుగా ఆపలను చూస్తారు అగ్రవర్గాలు. కానీ పేదలు రాజకీయాల్లోకి వస్తే అగ్రవర్గాల మీద ఎక్కడ దాడులు ఉండవు. అగ్రవర్గాలను రాజకీయాలు చేస్తే పేదల మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 80% ఉన్నా కూడా విపరీతమైన దాడులు చేస్తున్నారు. కావాలంటే చూడండి, ఏ పార్టీ అధికారంలో కూడా దాడులు జరిగేది మాత్రం పేదోళ్ళ మీదే. కానీ పేదోడు అధికారంలోకి వస్తే మాత్రం ఉండోళ్ళ మీద ఎవరి మీద దాడులు చేయడు. ఎందుకంటే వాళ్ళకి మనస్సాక్షి వాళ్ళు కష్టపడితే తెలుసు. అలాగే 2014 వేసినప్పుడు కూడా రుణమాఫీ చేస్తున్నాడు సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఏదో 5 ముక్కలు చేసి 2 ముక్కలు ఇచ్చి మళ్ళీ 3 ముక్కలు అయితే అంతా గందరగోళం అయింది. ఇప్పుడైనా సరే ఆయన మళ్ళీ అధికారంలో రావాలంటే ఈ రాష్ట్రం మొత్తం కూడా మినిమం ఒక 2 లక్షల కాడికి రైతు రుణమాఫీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా అన్యాయం అయిపోయారు. అప్పుడు కూడా రైతులందరూ కూడా నమ్మి రుణమాఫీ చేస్తారండి. ఏదో రాజధాని వచ్చిన 4 ఊళ్ళో డెవలప్ అయినది కాదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాలు డెవలప్ అవ్వాలి. రైతులందరూ బాగుండాలి, ప్రజలందరూ డెవలప్ అవ్వాలి. అలాగే ఇక్కడ రాజధాని పెట్టామన్నారు. బ్యాంకీ లోన్ ఏ బ్యాంక్ అయినా సరే కూలింగ్లో తీసుకున్న ఫ్లాట్లకి మినిమంగా ఒక 5,000 నుంచి 10,000 బ్యాంకీ లోన్లు రుణాలు ఇవ్వాలి. ఒక్క బ్యాంకీ రుణం ఇవ్వాలి. ఈ చుట్టుపక్కల మరి ఎకరం కోట్లు అమ్ముతుంది అంటున్నారు. కనీసం మినిమం ఒక 40 లక్షలు 50 లక్షలు బ్యాంకీ లోన్ ఇవ్వాలని అడగాలి కదా. మిగతా ఉన్న పార్టీ వాళ్ళు ఎవరు అడగరు, ఆయన ఈయనవద్దు. ఇంకా ఏదైనా అవసరం అయితే ఏలాలేసి కోర్టు నుంచి నోటీసులు పంపించి ఏలమేయని చెప్తున్నారు ఈ మధ్యలో ఉన్న రైతులందరికీ కూడా. ప్రభుత్వం ఎంత అన్యాయం అంటే ఈ అన్యాయం మీద ఖండించేవాడు ఒక్కరు లేరు. ఎవరు అడిగితే ఎవరు పదవులు పోతాయని భయం, ఎవరు అడిగితే ఎవరు పార్టీలో నామోషని భయం. ఇక్కడ ఈ ఆర్ఎస్ ఈ జేకేర్ ఒక్కడే కనపడుతున్నారు. ఏకైక వ్యక్తి ఈ ప్రభుత్వం మీద అడగటానికి పోరాటం చేయడానికి. అందరూ అడిగితే ఏదైనా మంది జరిగింది, లేకపోతే నాకెందుకంటే చివరికి పొలాలు తీసుకున్నారు, రేపు ఊడిది చేసుకుంటారు. ఈ మధ్య జనాలు కూడా ఉన్నారు, వాళ్ళ ఇష్టానుసారం అయిపోయి. రీసర్వే అన్నారు. రీసర్వే అంటే కనీసం అసలు ఎటువంటి మంచి జరగట్లా, అన్యాయం, రైతులకు అన్యాయం జరుగుతుంది రీసర్వేలో. ఊరికి ఒక 4 అప్లికేషన్లు పెడితేనే మండలంలో సర్వేర్ వచ్చి కొలవాలంటే 6 నెలలు సంవత్సరం బట్టి. రీసర్వే ప్రతి ఒక్కళ్ళు రీసర్వే అంటే ఈ రాయి సాటేస్తారు, అది సిట్టేస్తారు, అందరికీ అన్యాయమే. వీళ్ళేమన్నా దాంట్లో కలిసి మీరిచ్చుకొని భూమి మొత్తం మరి కొట్టేద్దాం అనుకున్నారు. మాకైతే అర్థం కదా. రీసర్వే అంతా తప్పే. టీడీపీ పతనం అయిపోవటానికి మెయిన్ కారణం రీసర్వే. నా లెక్కలో భూస్థాపితం అయిపోయింది రీసర్వే వల్ల. అంత దారుణంగా ఉందన్నమాట రీసర్వే. అలాగే కరెంటు వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో వర్షాలు లేకపోయినా కూడా కరెంటు ఉండదు. అంతా లో వోల్టేజ్ ఇవ్వటం, జనాలు పాపం కస్టమర్లు అందరూ కూడా చూస్తున్నాం. ప్రజలు టీవీలు మాడిపోవటం, ఏసీలు మాడిపోవటం, లేకపోతే ఫ్యాన్లు మాడిపోవటం, లైట్లు మాడిపోవటం, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ కరెంటు మీద. దీని మీద పెద్ద దృష్టి పెట్టాల్సిందిగా సీఎం గారు మేము కోరుకుంటా ఉన్నాం. ఒక సీఎం గారు తిరుపతి డిప్యూటీ సీఎం గారు ఏమన్నారు, ఆయన వచ్చి కొంచెం అడగాల్సిన అవసరం ఉంది. లేకపోతే మళ్ళీ కాబోయే సీఎం అన్నారు లోకేష్ గారు, మరి ఆయన కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటాను.